వన్స్ అగైన్ హలో ఎవ్రీవన్. ఈరోజు మళ్ళీ ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. 400 గజాలు బొంగళూరు జంక్షన్ దగ్గర ఉంటుంది. పూర్తి ఎల్ఆర్ఎస్ కలిగి ఉంది. ఈ ప్లాట్ గురించి మనం సైట్ విజిట్ చేయబోతున్నాము. మనం ఇప్పుడు గుర్రంగూడ నుంచి దాటినాం, బిఎన్ రెడ్డి దాటేసి గుర్రంగూడ మీద నుంచిగా మనం బొంగళూరు జంక్షన్కి వెళ్తున్నాము. ఇదేంటంటే మీరు ఒక 15 సంవత్సరాల ముందు చూసుకుంటే గుర్రంగూడ, మన్నెగూడ ప్రాంతాలన్నీ ఖాళీ ప్రదేశాలుగా ఉంటుండే, మొత్తం ఓపెన్ స్పేస్. ఇప్పుడున్న డెవలప్మెంట్ అనేది చాలా బాగా అయిపోయింది. అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ అయిపోయాయి. అప్పుడు కొనని వాళ్ళు ప్లాట్స్ కొనలేదా అని బాధపడుతున్నారు. ఆ కోలో మీరు కూడా చేరొద్దు, ఎందుకంటే ఇప్పుడు మేము చూపెట్టే ప్లాట్ కూడా చాలా రేటు చాలా తక్కువ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ మా ఛానల్లో మేము పెట్టే ప్రాపర్టీస్ అన్నీ మా సొంత ప్రాపర్టీస్ కాబట్టి 80% వరకు మా సొంత ప్రాపర్టీస్ ఉంటాయి. కేవలం 20% మేము కమిషన్ బేస్ మీద చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ వచ్చి తుర్కాంజాల్ మెయిన్ రోడ్ మీద ఉన్నాము. మనకు రైట్ సైడ్ మనకు మొత్తం చెరువు ఉంది. రోడ్డు చూస్తున్నారు కదా, ఫుల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందో. ఇక్కడ బొంగళూరు జంక్షన్ వరకు మొత్తం డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా ఉంది. మేము అమ్మే ప్రాపర్టీస్ ఖచ్చితంగా అన్ని లీగల్ ఒపీనియన్స్ ద్వారా కానీ అన్నీ చూసుకున్న తర్వాతనే మేము కస్టమర్ దగ్గరికి తీసుకొస్తాము. లీగల్ ఒపీనియనే కాకుండా మేము మీకు ఇచ్చే ప్రాపర్టీస్లో అది భూమి స్వభావము, అక్కడున్న వాటర్ పర్సెంటేజ్ అన్నీ క్యాల్కులేషన్ చేసుకొని అన్నీ బాగుంటేనే మీ వరకు వస్తాయి. ఇప్పుడైతే తుర్కంజల్ దాటుతున్నాము. చూస్తున్నారు కదా డెవలప్మెంట్ ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్లో అయితే హై రైజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి. మొత్తం బొంగళూరు జంక్షన్ వరకు మీకు డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మస్కతి ఐస్ క్రీమ్స్, ఇది కూడా దాటాలి. మనం మన్నెగూడ దగ్గర వెళ్తున్నాము. పూర్తి డెవలప్మెంట్ అనేది జరిగింది. చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కమర్షియల్ భవనాలు, లోపలైతే రెసిడెన్షియల్ లేఅవుట్లు, ఏ ప్లేస్ కూడా ఖాళీ లేదు. మీరు ఇప్పటికైనా కూడా మించిపోలేదు. మీరు కొనుక్కుంటే మీ ప్రాపర్టీస్ రేట్లు పెరుగుతాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్ని, ఏ ప్రాపర్టీ అయినా ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని కొనడం అమ్మడం జరుగుతుంది. చూడండి, ఈ డెవలప్మెంట్ అనేది ఒక 3-4 సంవత్సరాల క్రితం మొత్తం ఖాళీ ప్రదేశంగా ఉన్న ప్రదేశాలే 3-4 సంవత్సరాలలో ఇంత బాగా డెవలప్ అయ్యాయంటే మనకు ముందు ఇంకా ఎంత డెవలప్ అయిపోతుందో అందరికీ తెలుసు. సార్ చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కమర్షియల్ అయిపోయాయి. చూస్తున్నారు కదా ట్రాఫిక్ కూడా ఎలా ఉందో. మొత్తం ట్రాఫిక్ ఏరియా కంప్లీట్గా కమర్షియల్ ప్లేస్. ఇది మన్నెగూడ అండి. మన్నెగూడ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఒక 500 to 600 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది. ఎక్కడో బొంగళూరు జంక్షన్లో ఉన్న ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అవన్నీ అనాలిసిస్ చేసుకొని కొనాలి. రేట్లు మేము పెట్టిన రేట్లు కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కావు. మీకు ఒకవేళ నిజంగా ప్లాట్ కొనాలనుకుంటే మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే రేట్లు అనేది చాలా వరకు వేరియేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బులు అవసరం ఉంటే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్ముతారు. మీరు ఇచ్చే పేమెంట్ని బట్టి రేట్లు కూడా చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు చూపించబోయే ప్లాట్ కూడా కంప్లీట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ టైటిల్తో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. ఇప్పుడు బొంగళూరు జంక్షన్కి కేవలం ఒక 200 మీటర్ల దూరంలో ఉన్నాము. బొంగళూరు జంక్షన్ నుంచి ప్లాట్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే బొంగళూరు జంక్షన్. బొంగళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ముఖ్యము. మనకు మొత్తం హైదరాబాద్ మొత్తము చుట్టుముట్టు మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉంది కాబట్టి ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా దీన్నే బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రేట్లు కూడా చాలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇది బేస్ చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకునే భూముల రేట్లు కానీ ప్లాట్ల రేట్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బొంగళూరు జంక్షన్ నుంచి ఆదిబట్ల టీసీఎస్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఆదిబట్ల టీసీఎస్ వచ్చి కేవలం ఒక 1.5 కిలోమీటర్ లో ఉంటుంది ఆదిబట్ల టీసీఎస్. మనం ఇక్కడ నుంచి
చూడండి, కంటిన్యూగా వీడియో ఆఫ్ చేయను, ఎందుకంటే ఈ ప్లాట్లు చాలా దగ్గర ఉన్నాయి. బొంగళూరు జంక్షన్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది టోల్ గేట్, బొంగళూరు జంక్షన్ టోల్ గేట్. మనం వచ్చేది సర్వీస్ రోడ్లో మీద ప్రయాణిస్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇది టోల్ గేట్ క్లియర్గా కనిపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనము. ఈ రైట్ తీసుకున్నది 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది ముందు కనిపిస్తున్నది మారం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. ఇది క్లియర్గా కనిపిస్తుంది మారం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. ఇది ఫస్ట్ లెఫ్ట్ కాకుండా ఇది సెకండ్ లెఫ్ట్లో వెళ్తే మన ప్లాట్లు అనేది ఉన్నాయి. ఇది మా సొంత ప్రాపర్టీ అండి, మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. మేము అన్ని లీగల్ ద్వారా అన్ని చూసుకున్న తర్వాతనే ఇది కొనుగోలు చేయడం జరిగింది. ఇది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కంటైనర్ ఆఫీస్ వచ్చి మా ఆఫీసే, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కేవలం ఒక 100 మీటర్స్ దూరంలో మనకు మన ప్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది. ఈ గేట్ ఓపెన్ ఉంది కదా, ఇదే ప్లాట్ మనది 400 గజాలు. ఇదే అండి అద్భుతమైన ప్లాట్. డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మా ఆఫీస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇక్కడ సర్వీస్ రోడ్ వాహనాలు కూడా క్లియర్గా చూడవచ్చు మీరు. చాలా బాగుంటుంది. మీరు రేట్ గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే రేట్లు అనేది టీసీఎస్ ముందు కూడా రేట్లు అనేది చాలా పెరిగిపోయినాయి. 30,000 ఉన్న ప్లాట్లు 60,000 వరకు ఒకటేసారి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 70,000 పెట్టినా మంచి ప్లాట్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా ఇది మారం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వీలుగా ఉన్న ప్రాంతం అంటే బొంగళూరు జంక్షన్ ప్రాంతం ఒక్కటే. ఇప్పుడు మీరు రేట్ గురించి ఆలోచించకండి, ఒక్కసారి నచ్చితే మటుకు మీరు రండి, సిట్టింగ్కి వస్తే మీకు ఖచ్చితమైన రేట్ వస్తుంది. మీకు ఖచ్చితంగా మీకు తక్కువ రేట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి ప్రాపర్టీ మా సొంత ప్రాపర్టీలు కాబట్టి మీరు మా సొంతంగా మాతోనే మాట్లాడచ్చు, ఓనర్స్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కాబట్టి మీరు రండి, మనం తగ్గిద్దాము రేట్లు, ఓకేనా. మరిన్ని మంచి ప్రాపర్టీస్ గురించి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ మీకు ఫైనాన్షియల్ పరంగా సరిపోకుంటే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్.